హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. సార్ ఇప్పుడు ఎస్ఐపి ఎవ్రీ మంత్ మనం అందరూ చేస్తూ ఉంటాం. వాటెవర్ నంబర్ ఏదైనా గాని. ఈ ఎస్ఐపి అనేది కేవలం ఒక 5 ఇయర్స్ చేస్తే సరిపోతుందా మన వెల్త్ జనరేట్ అవ్వడానికి? సో చాలామంది ఎస్ఐపీస్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ప్యాటర్న్ ఏంటంటే, నార్మల్‌గా ఏంటంటే మనకి డైరెక్ట్‌గా చేస్తుంటారు. రెగ్యులర్‌గా ఒక అడ్వైజర్‌తో కూడా చేస్తూ ఉంటారు. డైరెక్ట్ చేసే ఎస్ఐపీస్ ఏంటంటే 2 ఇయర్స్ దాటిన తర్వాత డిస్కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఇది మనకి యాంఫీ డేటాలో కూడా కనిపిస్తుంది. అదే రెగ్యులర్‌గా చేసేది ఏంటంటే 5 ఇయర్స్ ఉండేవి ఆల్మోస్ట్ ఒక 20% ఉన్నాయి. సో ఇప్పుడు 5 ఇయర్స్ ఎస్ఐపి దగ్గరే చాలా మంది ఆగిపోతున్నారు. అంటే ఏంటి వాళ్ళకి 5 ఇయర్స్ అయిన తర్వాత ఎస్ఐపిని కంటిన్యూ చేయకుండా మనీ రిడీమ్ చేసుకోవటము ఇలా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఎస్ఐపి ఎలా వర్కౌట్ అవుతుంది? ఎస్ఐపి ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. మనకి ఈక్విటీ మార్కెట్స్‌లో ఈ 5 ఇయర్స్ అనేది కొంచెం మీడియం టర్మ్ లాంటిది. సో అసలు ముందు మనం ఎస్ఐపి అంటే ఏంటని చూస్తే గనక ఎస్ఐపి అంటే గనక ఎవ్రీ మంత్ మనం కొంత అమౌంట్‌ని మార్కెట్‌లోకి పెడుతూ వెళ్తాం. అవును. సో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌తో మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు మనకి యూనిట్స్ అలొకేట్ చేస్తూ ఉంటారు. సో 5 ఇయర్స్ మార్కెట్‌లో ఏమవ్వచ్చంటే నార్మల్‌గా మార్కెట్‌లో ఇప్పుడు మనం చూస్తున్నాం 2 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ రిటర్న్ ఉన్నాం. అవును. అండ్ మేబీ ఇంకొక 1 ఇయర్ ఇలాగే కంటిన్యూ అయితే గనక 3 ఇయర్స్ ఎటువంటి రిటర్న్ లేకుండా ఉండొచ్చు. అవును. ఇదే చాలా మందికి నమ్మకం ఉండదు. ఎందుకు 3 ఇయర్స్ ఎందుకు ఉండదు రిటర్న్ అంటారు. 2010 నుంచి 2013 మధ్య చూడండి. ఆ టైంలో లంసమ్ వర్కౌట్ అవ్వలేదు. ఎస్ఐపీస్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో మార్కెట్ మళ్ళీ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వడం, ముందుకెళ్ళటం, వెనక్కి రావడం, ముందుకెళ్ళటం ఇట్లానే జరిగింది. సో మీకేంటంటే మీ మనీ వర్క్ అవ్వాలంటే గనక ఎస్ఐపీస్‌లో కొంత లాంగ్ టర్మ్‌కే ప్లాన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఈ గోల్స్ అనేవి మనం అలైన్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు ఒక 5 ఇయర్స్‌లో మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు. సో దెన్ కంఫర్టబుల్లీ ఈ 5 ఇయర్స్ ఎస్ఐపి అనేది మీకు వర్కౌట్ అవుతది. అంటే సార్ ఇక్కడ కొంతమంది మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపి అనేది ఆపేస్తారు. సో ఎస్ఐపి కంటిన్యూ చేయడం అక్కడ ఆపేస్తారు. మార్కెట్ పెరిగినప్పుడు ఎస్ఐపి అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అది 1 ఇయర్ అవ్వని, 2 ఇయర్స్ ఈ గ్యాప్ అవ్వని. సో ఇప్పుడు డబ్బులు పెట్టంగానే అక్కడ రెడ్ సింబల్ పడతదని అపోహ ఉంటది వాళ్ళకి. రెడ్ సింబల్ పడితే ఒక 2 మంత్స్, 3 మంత్స్ చూస్తారు. ఫోర్త్ మంత్ ఆపేస్తారు. మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత గాని, 1 ఇయర్ తర్వాత గాని మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ కరెక్ట్ అంటారా? సో ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందంటే వీళ్ళు మార్కెట్ బాగా పడినప్పుడు ఎస్ఐపి ఆపేస్తున్నారు. అవును. ఆ టైంలో మీరు పెట్టే ఆ 10,000కి గాని, 20,000కి గాని ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఓకే. మళ్ళీ సేమ్ యూనిట్స్‌ని మీరు ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు? మార్కెట్ పెరిగిన తర్వాత రీస్టార్ట్ చేస్తున్నారు. యూనిట్స్ తక్కువ పడతాయి. సో అంటే మీరు సేమ్ మీకు 10,000కి ఏంటంటే ఇప్పుడు ఒక 100 యూనిట్స్ వస్తే మార్కెట్ పడినప్పుడు మీరు పెరిగిన తర్వాత కొనేటప్పుడు మీకు 80 యూనిట్సే వస్తాయి. అవును. అది తక్కువ వస్తాయి. సో మీకేమవుతుంది మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆ వచ్చిన ఆపర్చునిటీని చాలామంది మిస్ చేసుకుంటున్నారు. చాలామందికి ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్‌లో అంత పేషెన్స్ ఉండట్లేదు. ఈక్విటీ మార్కెట్స్‌లో చెడగొట్టేది మెయిన్‌గా ఎవరంటే ఫ్రెండ్స్ చెడగొడతారు. ఏంటంటే వాళ్ళకి తెలిసి తెలియని సజెషన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? లేకపోతే మీకేదో నచ్చిన యూట్యూబ్ చూసుకొని లేకపోతే పక్కన వాళ్ళ సజెషన్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటారా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా! డాక్టర్‌లో కూడా కరెక్ట్‌గా ఆ డిపార్ట్మెంట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. యాహ్! హార్ట్ ఇష్యూ వస్తే గనక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. అంతేగాని మనం నార్మల్ ఆర్ఎంపీ దగ్గరైతే వెళ్ళం. సో మనం హెల్త్ దగ్గర ఎలా చూసుకుంటున్నామో మనీ దగ్గర కూడా మనం అలానే చూసుకోవాలి. సో మనకి అడ్వైస్ ఇచ్చే వాళ్ళెవరు? వాళ్ళకసలు ఈ మార్కెట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఓకే. వాళ్ళసలు మనీ ఎందుకు చేశారా? ఒకవేళ చేయలేకపోయారా? చాలామంది ఏంటంటే మనీ మేక్ చేయలేని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. ఎవరైనా గాని ఒక సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలి గానీ, ఫెయిల్యూర్స్ దగ్గర సలహాలు తీసుకుంటే ఏమవుతుంది? మీరు కూడా ఫెయిల్యూర్‌గే అవుతారు. సో మనకి ఎస్ఐపీస్ ఏంటంటే మీ గోల్ గనక 5 ఇయర్స్ లోపు ఉంటే గనక 5 ఇయర్స్ ఎస్ఐపీస్ వర్కౌట్ అవుతాయి. ఒకవేళ మీ గోల్ గనక లాంగ్ టర్మ్ పెట్టుకుంటే గనక మీరు 5 ఇయర్స్ ఎస్ఐపీతో పెద్ద సాధించేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 రూపీస్ ఎస్ఐపీ స్టార్ట్ చేశారు. ఒక 12% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకుందాం. ఈ 5 ఇయర్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసేది ఎంత? టోటల్ 6 లాక్స్. మనకి ఒక 12% వర్కౌట్ అయింది కాబట్టి ఒక 2 లాక్స్ ఏమన్నా అడిషనల్‌గా మనకి జనరేట్ అవ్వచ్చు రిటర్న్. 8 లాక్స్ వస్తుంది. కంటిన్యూ ద సేమ్ ఎస్ఐపీ ఫర్ అనదర్ 5 ఇయర్స్ అంటే ఇప్పుడు 10 ఇయర్స్ చేసాం. ఇక్కడ 12 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనకు ఇంకొక 12 లాక్స్ అనేది రిటర్న్ జనరేట్ అవుతుంది. సో అరౌండ్ 24 లాక్స్ అనేది మనకొస్తుంది. 8 లాక్స్, 24 లాక్స్ డిఫరెన్స్ ఎంత? 3 టైమ్స్. ఇదే 20 ఇయర్స్ కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ మనకి 95-96 లాక్స్ మధ్య వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 24 నుంచి మళ్ళీ 96 అయింది. అంటే ఇంటూ 4 టైమ్స్. సో లాంగ్ టర్మ్‌కి వెళ్ళేటప్పుడు మనకి నిజంగా కాంపౌండింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. సార్ ఇక్కడ మనం ఎస్ఐపి చేస్తున్నాం కదా! సార్ ఎన్ని ఇయర్స్ వరకు మనం ఖచ్చితంగా మన మార్కెట్‌లో ఉంటేనే మన మనీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతదంటారు? సార్ మనకి ఎస్ఐపిలో ఏంటంటే మనకి మనీ గ్రో అయ్యేది జనరల్‌గా ఒక 8థ్ ఇయర్ ఆర్ 9థ్ ఇయర్ నుంచే మనకు కనిపిస్తుంది. 8థ్ ఇయర్, 9థ్ ఇయర్ నుంచి. ఓకే. ఎందుకంటే మనకి ఫస్ట్ 5, 6 ఇయర్స్‌లో మనకేంటంటే బేస్ సెటప్ చేసుకోవటానికి మీకు చైనీస్ బ్యాంబూ ట్రీ ఐడియా ఉంది కదా! అవును. సో అది ఫస్ట్ 5 ఇయర్స్‌లో ఎంత గ్రో అవుద్ది? కానీ ఆ తర్వాత చూడండి. ఫస్ట్ 5 ఇయర్స్‌లో ఏంటంటే తన రూట్స్‌ని స్టెబిలైజ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేస్తుంది. మనకు కూడా ఎస్ఐపిలో ఫస్ట్ 5 ఇయర్స్ ఏంటంటే మనకు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఐడియా ఉండదు.
ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్ వాళ్ళందరూ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఆర్డీ కానీ, లేకపోతే ఏదైనా చిట్ ఫండ్ కానీ, లేదా ఏదైనా ఎల్ఐసి స్కీమ్ కానీ మనం ఇంత కడితే ఇంత రావచ్చు. అండ్ మనకి మనీ కొంత మోర్ ఆర్ లెస్ సేఫ్‌గా ఉంటది అనే ఫీల్‌లోనే ఉన్నారు. బట్ ఈక్విటీస్‌లో అలా ఉండదండి. ఈక్విటీస్‌లో మీకు మార్కెట్ వాలటాలిటీ డైరెక్ట్‌గా కనిపిస్తది. వితిన్ నా ఫోన్‌లో నేను చూసుకుంటాను. ఈరోజు మార్కెట్ ఎంత ఉంది? ఈరోజు నేను చూసుకున్నాను ఐటీ ఇండెక్స్ డౌన్ అయింది 5% పైన. సో, ఒకవేళ నేను ఐటీలో మనీ పెడితే నా మనీ కూడా 5% డౌన్ అవుతది. అది నాకు వెంటనే కనిపిస్తది. మిగతా వాటిలో అలా కనిపించదు కాబట్టి అక్కడ సేఫ్ అనుకుంటున్నారు. ఇక్కడేమో మనీ పోతదని చెప్పేసి వెంటనే విత్‌డ్రా చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ చిన్న అవసరం వచ్చినా గానీ ఈ ఎస్ఐపి మనీయే అవసరం అవుతుంది. సో, అప్పుడేంటంటే మనకి ఈ వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ ఒకవేళ మీకు ఒకవేళ టైం మనకి తక్కువ ఉందనుకోండి, వెల్త్ క్రియేట్ చేయాలంటే చాలా ఎక్కువ పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore 5 yearsలో క్రియేట్ చేయాలి. అట్‌లీస్ట్ 1.2 lakhs పైన పెట్టాల్సొస్తుంది. అదే మీరు 20 years టైమ్ ఉంది. లేకపోతే 15 years టైమ్ ఉంటే ఒక 15,000తో సరిపోతుంది. ఒక 15% వర్కౌట్ అయ్యేటట్లుంటే. సో, ఇక్కడ మీకేంటి టైం గనక ఎక్కువ ఇస్తే గనక తక్కువ అమౌంట్‌తో కూడా మంచి రిటర్న్ చూడొచ్చు. మీరు టైం తక్కువ ఇచ్చారు. 5 years అనేది మనకి ఈక్విటీ మార్కెట్‌లో తక్కువది. మనం మీడియం టర్మ్‌గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కొంచెం మంచి నంబర్ చూడాలంటే మాత్రం మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో, ఆ ఇన్వెస్ట్ చేసే కేపబిలిటీ ఉంటే రావచ్చు. ఒకవేళ గోల్ మీకు 5 years ఉందంటే మనం ఏం చేయలేం. మీకు కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారు. ఇంజినీరింగ్ ఆర్ మెడిసిన్ కోసం మనం పెట్టాలి. దానికి మనం ఏం చేయలేము. సో, 5 yearsలోనే మనం ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది. బట్ కొన్ని గోల్స్ ఉంటాయి. వెల్త్ క్రియేషన్, నెక్స్ట్ రిటైర్మెంట్ ఇలాంటి వాటికి మాత్రం బెటర్ 10 years అండ్ అబోవ్ ఉంటే గనక మనకి మంచి రిటర్న్‌కి స్కోప్ ఉంటుంది. అండ్ మీరు సింపుల్‌గా ఏమవుతుందంటే మనకి 8th ఆర్ 9th ఇయర్ తర్వాత నేను మంత్లీ 10,000 పెడుతున్నాను. అది ఇంక అంతకన్నా ఎక్కువ యాడ్ చేయడం మొదలుపెడుతుంది. అదే ఫస్ట్ వాటిలో అయితే అలా కుదరదు. నేను యాడ్ చేసేదే ఎక్కువ ఉంటది. మీకు చెప్పాను కదా! 5 years 10,000 చేస్తే నేను 6 lakhs యాడ్ చేస్తాను. మార్కెట్ నాకు 2 lakhs రిటర్న్ ఇచ్చింది. యెస్. బట్ 10th ఇయర్‌కెళ్ళేసరికి ఏముంది నేను 12 lakhs యాడ్ చేస్తే మార్కెట్ 12 lakhs ఇచ్చింది. అంటే ఈ మధ్య గ్యాప్‌లో ఆల్మోస్ట్ మనకి 10 lakhs మార్కెట్ యాడ్ చేసింది. 5th ఇయర్ నుంచి 10th ఇయర్ 10th మధ్య. year వరకు. సో, మనకి కాంపౌండింగ్ అనేది టైం పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఓకే. సో, థాంక్ యూ సార్.